మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో వరుస దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పాము కాటు ఘటన మరొక ముందే తాజాగా యానిమల్ కీపర్ పై సింహం దాడి జరిగింది. ఈ దాడిలో యానిమల్ కీపర్ చేతులకు గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సింహాల ఎన్క్లోజర్ వద్ద కొంతకాలంగా హుస్సేన్ యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. రోజువారీగా సింహాలుండే ఎన్క్లోజర్ శుభ్రం చేయడానికి వెళ్లాడు. అక్కడ శిరీష అనే 8 ఏళ్ల ఆడ సింహాన్ని పక్కన ఉన్న మరొక ఎన్క్లోజర్ కు పంపించాడు. కానీ గడియ పెట్టడం మర్చిపోయి ఇంకో ఎన్క్లోజర్ శుభ్రం చేస్తుండగా సింహం అక్కడికొచ్చి అతడిపై పంజా విసిరింది. దీంతో భయపడిపోయిన హుస్సేన్ ఎన్క్లోజర్ కు బోల్ట్ కూడా పెట్టకుండా అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో సింహం కూడా బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న జూ అధికారులు వెటర్నరీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. డాట్ పద్ధతిలో సింహానికి మత్తుమంది ఇచ్చి ఎన్క్లోజర్లోకి వదిలేశారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వారం రోజుల వ్యవధిలో జరిగిన 2 దుర్ఘటనలు సందర్శకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జూకు వెళ్లాలంటేనే సందర్శకులు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని రోజుల క్రితం పాము కాటు వేసిన ఘటన జరిగింది. తాజాగా యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసింది. ఈ 2 ఘటనలతో సందర్శకులు హడలిపోతున్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని జూ పార్క్ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. హైదరాబాద్ జూ పార్క్ లో వరుస దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే సందర్శకులు జూకి రావాలంటేనే భయపడిపోతున్నారు. మరి ఇప్పుడు జాగ్రత్తలు కట్టుదిట్టం చేశారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూ పార్క్ లో జరిగిన బట్టి 2 సంఘటనలు కూడా ఎక్కువగా ఈ కీపింగ్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి తప్పదు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా సింహం దాడి చేసిన దాంట్లో కూడా ఎవరైతే అనిమల్ కీపర్ ఉన్నాడో తను ఆల్రెడీ ఒక బోన్ నుంచి మరొక బోన్ కు తరలించే ప్రయత్నంలో 2 బోన్లను అట్లనే ఓపెన్ చేశాడు. 2 బోన్లు వెంటనే క్లోజ్ చేయకుండా తన పని తను చూసుకుంటూ వెళ్ళేటప్పుడు అది ఓపెన్ గా ఆల్రెడీ దానికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినప్పుడు దాదాపు 10 రోజుల నుంచి కూడా అది చికిత్సలో ఉంది. పైగా ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ 2 కూడా పనిచేసినటువంటి పరిస్థితులు లేదు. చాలా కూడా వీక్ గా ఉంది. సో ఆ సమయంలో పక్కన బట్టి మరొక సింహాలు కూడా లేదు. దాంట్లో ఎందుకంటే చాలా దూరంగా ఉంది. అనిమల్ దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా అది ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి ఎన్క్లోజర్ లో ఆ పరిస్థితుల్లో ఎవరు మాట్లాడడానికి ఎవరు దాంతో అంత మరొక జంతువు కూడా అక్కడ లేదు కాబట్టి ఉన్నది తను ఒక్కడ హౌస్ కీపింగ్ ఎవరైతే వెళ్తున్నాడో అనిమల్ కీపరు అతను మాత్రమే అక్కడున్నాడు. వెంటనే అది ఫ్రస్ట్రేషన్ లో వచ్చి తను చేయి పట్టుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఆ చేయి ఎక్కడ కానీ తలకి కానీ ఎక్కడ కూడా పట్టుకోలేదు. అది దాడి చేయాలనే ఉద్దేశంతో కూడా చేయలేదు. దీన్ని పట్టుకున్నప్పుడు దాని గోరులో అనేది చాలా ఎక్కువగా బలంగా చేతికి తగలడంతో అతనికి ప్రమాదమైంది. వెంటనే అతను అక్కడి నుంచి వచ్చేసి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన ఎవరైతే జూ పార్క్ సంబంధించిన అధికారులు కూడా ఎంక్వైరీ పెట్టినప్పుడు జరిగినటువంటి సంఘటన పైన కూడా అతని యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణమనేది కూడా వారు నిర్ధారణకు వచ్చారు. దాంతో పాటు మరొకటి ఈ పాము కాటు అనేది ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి పాములు. సో అతను ఏం చేశాడంటే మామూలుగా అయితే నైట్ లో వచ్చినటువంటి పాము ఆ సెక్యూరిటీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్ కు వెళ్ళింది. సెక్యూరిటీ మాత్రం ఈ పాములు ఎవరైతే టేకేట్ చేస్తారో ఆ టేకేట్ చేస్తున్న వ్యక్తి అక్కడ పాము తిరుగుతుంది అనేది అక్కడ చెప్పడంతో అతను వెళ్ళాడు. అది కొంచెం లోపలికి ఒక హోల్లో ఉన్నటువంటి ప్లేస్ కి ఆ పాము వెళ్ళినప్పుడు వెనక నుంచి తోకని లాగడానికి అతను ప్రయత్నించాడు. తోక లాగిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అది కాటేసింది. అయితే కాటేసినప్పుడు ఆ పాము చిన్నది కాబట్టి దానికి ఇంకా విషం సంబంధించినటువంటి ఇంకా రాలేదు. పళ్ళు కూడా పెద్దగా రాలేదు. దానివల్ల కూడా పెద్ద ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు. అతను అధిక ఆవేశంగా కూడా నిర్లక్ష్యంగానే అతను వ్యవహరించాడు. ఎందుకంటే నేను రోజుకు చాలా పాములు చూస్తుంటే అవన్నీ చూస్తాను, కావాలని దీన్ని పట్టుకుని బంధిస్తానని కూడా అతను చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ 2 ఘటనల పైన కూడా జూ పార్క్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే గత వారం రోజుల నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి ఒక సింహం గురించి ఆ సింహం ఆల్రెడీ బయట కూడా రాలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు
దాంతో వీళ్ళు ప్రవర్తించిన తీరుపై కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అది నడవలేని స్థితిలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యవహారాన్ని అంతా కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాన్ని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని హాస్పిటల్లో పెట్టాలా లేకపోతే మరొక ప్రాంతానికి తరలించాలా అనే ఉద్దేశం అనేది ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే అప్పుడు నడవలేని స్థితిలో ఉంది కాబట్టి ఆల్రెడీ దానికి ట్రీట్మెంట్ ఉంది. పెరాలసిస్ సంబంధించిన బట్టి అలాగే కాళ్ళు చేతులు పడతాయి కాబట్టి దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అవన్నీ కూడా వేశారు. ఇప్పుడైతే క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఎన్క్లోజర్ లో ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. జూ పార్క్ రెగ్యులర్ గా ఎవరైతే సందర్శకులు వెళ్తారో వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ రెండు సంఘటనలు కూడా ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడ జరగలేదు కాబట్టి క్లోజ్ లో ఎన్క్లోజర్ లోనే ఈ సంఘటనలు జరిగాయి కాబట్టి బయటకి వచ్చే ప్రసక్తి లేదు. బయట ఎవరిని కూడా దాడులు చేసే అవకాశం అయితే లేదనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళొచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మిగతా యానిమల్స్ను కూడా మేము ఎన్క్లోజర్లో పెట్టాక కూడా వాటిని కూడా చూడొచ్చు. పైగా ఈ దాడి చేసినటువంటి ఆఫ్రికన్ ఆడసింహం ఏదైతే ఉందో ఆ సింహం కూడా డిస్ప్లే లేదు, అంటే ఎక్కడా కూడా ప్రజలకి సందర్శకులకి కనపడే పొజిషన్లో లేదు. ఎందుకంటే అది ఆనిమల్ హాస్పిటల్లో ఉంది కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి కొంచెం ప్లేస్లో అప్పుడే ఓపెన్ చేసి, ఎందుకంటే ఎవ్రీ వీక్ అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు, కొంచెం క్లీన్ చేస్తారు కాబట్టి ఆ ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి మార్చే సమయంలోనే ఈ యొక్క దాడి జరిగింది. పూర్తిగా నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి ఆల్రెడీ ఆ అనిమల్ కీపర్స్కి పూర్తి స్థాయి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇక ఎంత జాగ్రత్తగా ఉండాలన్న దానిపై కూడా వారికి కూడా చెప్పారు. కొన్ని టెక్నికల్స్ కూడా చేస్తారు. కొంతమంది ఈ మధ్యనే అనిమల్ కీపర్స్గా వచ్చినటువంటి వారికి పాత సింహాలతో కానీ పులులతో కానీ ఇతర మృగాలతో కానీ ఈ పాములతో కానీ ఎక్కువగా మెలగడం అనేది కొంచెం వాళ్ళకి కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం తెలియకపోవడం వల్ల కొన్ని నిర్లక్ష్యపు పనులు జరిగినాయి, దానివల్ల ప్రమాదాలు జరిగినాయి తప్ప మిగతా ఎప్పుడు కానీ జూ పార్కులోకి వచ్చినటువంటి సందర్శకుల పైన ఎప్పుడు కూడా దాడులు చేసినటువంటి సంఘటన లేదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇతర హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమి అరుస్తాయే కానీ ఎప్పుడు కానీ దాడులు చేయరు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మేము ఎప్పటికప్పుడు వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని మేము కూల్ చేస్తూనే ఉంటామనేసి కూడా వారు చెప్తున్నారు. సో వాటికి ఎప్పటికెప్పుడు మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం కాబట్టి ఎక్కడ కూడా మానవులపైన అవి దాడులు చేసే ప్రసక్తే లేదనేసి కూడా జూ పార్కు అధికారులు వారు చెప్తున్న ప్రశ్న కాబట్టి సో బయట వస్తున్నట్టుగా ఎటువంటి వదంతులు మీరు నమ్మవద్దండి. హ్యాపీగా రెగ్యులర్గా జూ పార్క్ ఎలా సందర్శిస్తారో అట్లనే వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఆఫ్రికన్ సంబంధించినటువంటి ఈ యొక్క సింహాలు, ఒక సింహానికి మాత్రం ఇల్నెస్ ఎక్కువ ఉంది, దాని ఆరోగ్య పరిస్థితి చాలా బాగాలేదు, రోజు రోజుకి చాలా క్షీణిస్తుంది కాబట్టి మరొకటి కూడా ఓపెన్లో పెట్టారు, అది సందర్శకుల కోసం పెట్టారు. అది ఎప్పుడు కానీ దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. సో ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే ఇట్లా ధరించిన పరిస్థితి కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్లో వరుస దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వారం రోజుల క్రితం పాము కాటు ఘటన మరవక ముందే తాజాగా యానిమల్ కీపర్పై సింహం దాడి జరిగింది. ఈ దాడిలో యానిమల్ కీపర్ చేతులకు గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.